జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్యామా 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 ఏమైంది? శ్యామా 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 ఏమైంది? శ్యామా ఏమైంది? శ్యామా శ్యామా ఏమైంది ఏమైందమ్మా? శ్యామా? శ్యామా అయ్యో శ్యామా అమ్మా శ్యామా 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 అయ్యో శ్యామా శ్యామా నువ్వెందుకు వచ్చావు శ్యామా? నేనే పాలు తీసుకొచ్చేదాన్ని కదా. రేయ్ అఖిల్ హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే డాడీ. పద నాన్న. లే శ్యామా జాగ్రత్త. జాగ్రత్త. పద. శ్యామా హలో చెప్పు వనజాక్షి, మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు రావడం ఏంటి మేడం, కంప్లీట్ అయిపోయింది. ఏంటి వనజాక్షి నువ్వు చెప్పేది నిజమా? నిజంగా నిజమే మేడం, మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. అవునా? ఇంతకీ ఎలా చేసావు? ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. సూపర్ వనజాక్షి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఎస్. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? మీ ప్లాన్ సక్సెస్ అయింది కదా, హ్యాపీగా ఉంటారనుకుంటే ఇంకా ఏదో ఆలోచిస్తున్నారేంటి? వనజాక్షి వనజాక్షి వనజాక్షి. ఏంటి మేడం వనజాక్షి అని అన్నిసార్లు అంటున్నారు? నా పేరు అంత బాగుందా? అవును, చాలా బాగుంది. కానీ నేను సీరియస్గా మాట్లాడేటప్పుడు కామెడీ చేయొద్దు. అలాగే మేడం. మన ప్లాన్ సక్సెస్ అయిందంటున్నాం, అది తప్పు. అసలు మనం ప్లాన్ చేయాల్సిందే ఇప్పుడు. అదేంటి మేడం? ఇల్లు అలగ్గానే పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా. ఇప్పుడు మనం ఇల్లు అలికామంతే, అసలు ప్లాన్ ముందుంది. మహానుభావుల మాటలు చేతలు అంత తొందరగా అర్థం కావు అంటారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మహానుభావురాల్లా కనిపిస్తున్నారు. పొగుడుతున్నావా, బిస్కెట్ వేస్తున్నావా? అయ్యో ఏంటి మేడం అలా అంటారు? మీ మసాలా తింటున్న దాన్ని మీకు బిస్కెట్ ఎందుకేస్తాను? ఊరికే అన్నానులే, కంగారు పడకు. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి మేడం? శ్యామాకి కొడుకు పుట్టబోతున్నాడు. మన ప్లాన్ వర్కౌట్ కావాలంటే పూర్ణకి కూడా అబ్బాయే పుట్టాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించగలుగుతా. శ్యామ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మీరు ఆ పనమ్మాయిని తీసుకొచ్చి బోల్డంత డబ్బు ఖర్చు పెడుతూ మహారాణ్లా చూసుకుంటున్నారు. ఒకవేళ ఆ అమ్మాయికి మగబిడ్డ పుట్టకపోతే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.